ఏయ్ చూడు, ఏం చేస్తున్నావు? ఈ ఇంటి దీపావళి, ఇది ఇంటి దీపావళి. దీపావళి జాతరేం కాదు. సరిగ్గా పనిచేయి. ఎప్పటికైనా అర్థమైంది. రఘు, దీపావళి పూజకి ఏర్పాట్లు ఇటువైపు చేయించోకే? అలాగే అక్క. ప్రజ్ఞ, దీపావళి పూజ ఎవరు చేస్తారు? మీ మనవడు చేస్తాడు, ఇంకెవరు చేస్తారు? దీపావళి పూజ భార్యాభర్తలు కలిసి చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? అమ్మమ్మ, అయితే తను ఉంది కదా అభికి కాబోయే భార్య, వాళ్ళిద్దరూ పూజ చేయొచ్చు కదా. మనకెంత తెలుసో అంతే మాట్లాడితే మంచిది. తన్ను ప్రెగ్నెంట్ గా ఉంది తెలుసు కదా. తను దీపావళి పూజ ఎలా చేస్తుంది? మరెవరు చేస్తారు అత్తయ్య పూజ? అసలు మీరు ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు? దీపావళి పూజ కదా, ఎవరో ఒకరు చేస్తారులేండి. ఒకవేళ ఎవరూ కూర్చోకపోతే అప్పుడు నేను కూర్చుంటాను. నువ్వెలా కూర్చుంటావు? అంటే నువ్విప్పుడు అభికి భార్యవు కాదు కదా. ఇప్పుడు కాదు గాని ఇంతకు ముందు భార్యనేగా. ఒకవేళ తన్ను పూజలో కూర్చోకూడదు అంటే ఎవరో ఒకళ్ళు కూర్చోవాల్సిందే కదా. మీరింత సింపుల్ విషయాన్ని అనవసరంగా ఎందుకు కాంప్లికేటెడ్ చేస్తున్నారు? అత్తయ్య, ఇక్కడ పని అయిపోయిందంటే వేరే పని చెప్తాను మీకు. సరే సరే, నువ్వు పూజ వరకే అభి పక్కన కూర్చోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నువ్వు నాకెక్కడా కనిపించకూడదు. అర్థమైందా? నాకేవి అంత సరదా లేదు. మీరు వెళ్ళి మీ మనవడికి నచ్చ చెప్పండి. నేను కేవలం నా ఫార్మాలిటీ పూర్తి చేస్తున్నానంతే. దానికి ఆయన ఎమోషనల్ అయిపోయి నా వెనక తిరుగుతారేమో. ఓరి భగవంతుడా, ఈయన కూడా ఇప్పుడే రావాలా? నానమ్మా, నీకు తెలుసు కదా ఈ ప్రపంచం మొత్తం నీ మనవడి వెనకే తిరుగుతూ ఉంటుందని. దానిని చాలా మంది అవకాశంగా తీసుకుని నాతో పాటు ఉండాలని కూడా అనుకుంటుంటారు. వాళ్ళందరికీ నా ఇమేజ్ మాత్రమే కనిపిస్తుంటుంది, కానీ వాళ్ళ స్థాయి తెలియదు. అలాంటి వాళ్ళతో మాట్లాడి నువ్వు నీ టైంని వేస్ట్ చేసుకోకు. వీళ్ళిద్దరూ ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు. పూజ ఎలా చేస్తారో తెలియడం లేదు. ఏంటందరూ టైం పాస్ చేస్తున్నారు? దీపావళికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నువ్వు చూసావుగా, మన అదృష్టంలో అసలు తినడానికి దీపావళికి మిఠాయిలు లేవు, అలాగే టపాకాయలు కూడా లేవు. ఎదుటి వాళ్ళు కాలుస్తూ ఉంటే చూసి సంతోషించడమే రాసుంది మన జీవితంలో. బాధపడాల్సిన అవసరం అసలు ఏమాత్రం లేదు. నేను మీకు కేవలం ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మనసులో స్వచ్ఛమైన ప్రేముంటే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు గెలుస్తుంది. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా? ఎందుకంటే తెలివైన వాళ్ళకి చిన్న క్లూ ఇచ్చినా సరిపోతుంది. పదండి. అక్క ఇట్రా. ఏంటి? అతను ఆ ప్రేమ ఉన్నాడు కదా, అతని మీద నాకు అనుమానంగా ఉంది. అనుమానమా? ఎందుకు? నాకెందుకు అతన్ని శత్రువులు పంపించారనిపిస్తోంది, మీ మీద నిఘా వేసించడానికి. ఎవరా శత్రువులు? అది వద్దు మేడం, మీరు వదిలేండి. ఏంటి వదిలేంటి? ఎవరా శత్రువులు చెప్పు. మీరు నన్ను తిట్టనంటే చెప్తా. అరే, నేను అసలు తిట్టను, చెప్పు. అది అభి సార్. ఆయనే పంపించుంటారు ప్రేమని, శత్రువుని ప్రేమదూతగా మార్చి. ఆయన మీ మీద. చాలా ఆపురగు. ఆయన గురించి కాస్త మర్యాదగా మాట్లాడు. ఆయన నాకు శత్రువు కాదు. ఒకవేళ ఆయన శత్రువు కాదంటే మరి మీతో అంత రూడ్గా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నేను చెప్తున్నాను కదా రఘు, ఏదో విషయం ఉందని. అదేంటో నీకు తెలీదు. నేనెలా చెప్తానో నువ్వు అలాగే చేయాలి. అర్థమైందా? ఎక్కువ ప్రశ్నలు వెయ్యొద్దు. కానీ మేడం, అది నేను చెప్పాను కదా రఘు, నేను ఆయనతో ఎలాగైనా మాట్లాడతాను, కానీ నువ్వు మాత్రం ఆయనకి మర్యాద ఇచ్చి మాట్లాడాలి. అర్థమైందా? సరే విను, నువ్వు నాకు ఒక ముఖ్యమైన పని చేయాలి. మేడం మీరు చెప్పండి, మీ పని నేను క్షణాల్లో పూర్తి చేస్తాను. చెప్పండి. దీపావళి పూజలో ఆయన పక్కన కూర్చుని పూజ చేయాలని కోరుకుంటున్నాను. ఆయన ఎవరు? ఆయనే మీ సార్. కానీ మేడం, ఆయన మీ పక్కన ఒక్క నిమిషం నిలబడ్డానికి కూడా ఇష్టపడరు. మరి మీరు ఆయనతో కలిసి పూజలు ఎలా కూర్చుంటారు? నువ్వు మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నావు. చూడు,
అమ్మమ్మ ఏం కోరుకుంటున్నారంటే అది దీపావళి పూజకి ఆయన మనవడు కూర్చోవాలి అని. పైగా అలాంటి పూజలో భార్యాభర్తలు కలిసి చేయాలి. తను కూర్చోవడం కుదరదు కదా, ఎందుకంటే తను ప్రెగ్నెంట్. అందుకని నేను ఆయన పక్కన కూర్చోవాలని అనుకుంటున్నాను. ఓకే, దానికి నాన్నమ్మ ఒప్పుకుంటారా? ఆవిడెందుకు ఒప్పుకోరు? నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఆయన్ని ఎలాగైనా కన్విన్స్ చేయాలి పూజలు నా పక్కన కూర్చోడానికి. ఓకే, నేను పైకి వెళ్తున్నాను, కిందకి తిరిగి వచ్చేసరికి నువ్వు ఈ పని పూర్తి చేయాలి. ఓకే మేడం. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరికి ఒక్క నిమిషం కూడా పట్టం లేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడరు, కానీ ఇప్పుడు కలిసి పూజలు కూర్చోవాలనుకుంటున్నారు. పైగా దీనికి ఇంట్లో ఎవరు అబ్జెక్ట్ చేయరంటున్నారు. అలాగా అయితే శత్రువులు ఇప్పుడు ఇలా ప్లాన్ చేస్తున్నారన్నమాట. అభి సార్కి చెప్తాను. సార్ 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 ఒక్కటిచ్చానంటే నీ పని అయిపోతుంది. ఏంటి ఝాన్సీ రెండ్లాగా పరిగెడుతున్నావు? శత్రువులు నీ మీదకి దాడికి వస్తున్నారా, నువ్వు వాళ్ళ మీదకి దాడికి వెళ్తున్నావా? సార్ శత్రువుల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ఏంటా ఇన్ఫర్మేషన్? అలా చెప్పింది అతను. ఇక ఈ పనిని ఆవిడ రఘుకి అప్పగించారు. రఘు మిమ్మల్ని దీనికి ఒప్పించడానికి వస్తాడు. తనకసలు ఎంత ధైర్యం! నేను తనతో మాట్లాడటం లేదు, కానీ తను నన్ను టార్చర్ చేయడానికి కొత్త దారి వెతుక్కుంటోందా? ఓకే, గుడ్ జాబ్ పవని. నేను నీకు ఇవ్వాల్సిన 2వ శాలరీని 5% పెంచుతున్నాను. వెళ్ళు. ఏంటి మొదటి సాలరీ ఇంతవరకు ఇవ్వనే లేదు కదా సార్. పిచ్చిదానా, నువ్వెందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నావు? ఒక్కటే ఆలోచించు, నీ మొదటి శాలరీ ఏదైతే ఉందో అది నా దగ్గర సేఫ్గా ఉంది. పైగా దాని మీద నేను నీకు ఇంట్రెస్ట్ని యాడ్ చేసి మరీ ఇస్తాను. ఇక ఈ మొత్తం డబ్బు నీకు ఒకేసారి చేతికి అందుతుంది. నువ్వు ఇంత డబ్బుని ఎలా ఖర్చు చేయాలా అని మంచిగా ప్లాన్స్ వేసుకో. ఈలోగా నేను మొగేమోతో మాట్లాడొస్తాను. ఓకే సార్. నిఖిల్, నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నేను ఇప్పుడు రావడం కుదరదు. ఏంటి నువ్వు? వద్దు ప్లీజ్, నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దు. నిఖిల్, నీకు చాలా బాగా తెలుసు ఇక్కడ దీపావళి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను అందరితో కలిసి బిజీగా ఉంటాను. నేను నీతో మాట్లాడడం కాదు కదా, కనీసం కలవడం కూడా కుదరదు. నిఖిల్ ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఎన్ని రోజుల తర్వాత రిజల్ట్ వచ్చింది. నేను దాని మీద కాస్త ఫోకస్ చేయి నువ్వు ప్లీజ్. చూడు, నువ్వు కాస్త ఎక్కువ చేస్తున్నావు, నీకు అనిపించట్లేదా? మనం ఏమని డీల్ చేసుకున్నావో నువ్వు మర్చిపోయావేమో. నిఖిల్, తనుకి అన్నయ్యకి పెళ్ళయ్యేంత వరకు నువ్వు తన చుట్టుపక్కల ఎక్కడా కూడా కనిపించకూడదు. ఒకవేళ నీకు నేను చెప్పింది అర్థం కావడం లేదంటే అప్పుడు నాకు నచ్చ చెప్పడానికి బోల్డ్ అన్ని పద్ధతులు తెలుసు, అది గుర్తుంచుకో. అర్థమైందా? ఇక నువ్వు ఫోన్ పెట్టేయ్. ఆలియా, నువ్వేం చేస్తున్నావు? నీకు తెలుసు కదా అతను ఎలాంటి మనిషి అని. ఎంత కోపం వస్తుందో తనకి. ఒకవేళ అతను మొండికేస్తే ఇక్కడికి వచ్చేస్తాడు, ఎంత గందరగోళం చేస్తాడో తెలుసు కదా ఆలియా. రిలాక్స్ తను. నాకు చాలా బాగా తెలుసు అతనికి ఎలాంటి వ్యక్తో. ఒకవేళ తను ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయాలని అనుకుంటే అప్పుడు డీల్ అయిపోయిన తర్వాత కథ చేస్తాడు. తనకి ఇంపార్టెన్స్ ఇవ్వమని చూపించుకుంటున్నాడు, అంతకంటే ఇంకేం లేదు. ఆలియా, నీకు అర్థం కావడం లేదా? నిఖిల్ అసలు మాట వినే రకం కాదు. అలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చాలా బాగా తెలుసు. యు జస్ట్ రిలాక్స్. ఇక నువ్వు నీ దృష్టిని కేవలం అన్ని కోపాన్ని తగ్గించడం మీద పెడితే చాలా మంచిది. ఎందుకంటే అనేక నీ మీద కోపం పోయిందనుకో, ఆ తర్వాత ఏమీ చేయలేరు కదా ఎవరు కూడా. గెలుపు మందే అవుతుంది. వాట్స్ ఐ? అండ్ బై ద వే, మీరు నాతో ఎందుకు గొడవ పడుతున్నారు? వెళ్ళి మీ నాన్నమ్మని అడగండి, ఆవిడే ఈ ఐడియా ఇచ్చారు. ఆవిడ మా నాన్నమ్మ, నా మంచి గురించి ఆలోచిస్తుంది. కానీ నువ్వు కుదరదు అని చెప్పలేవు తనకి. మంచితనానికి నీకు అసలు ఏమాత్రం సంబంధం లేదు. నాకైతే మీతో కూడా ఎలాంటి సంబంధం లేదు. నేను కళ్ళు కూడా जय श्री हरि श्री नारायण, जय श्री लक्ष्मी नारायण, जय श्री हरि श्री नारायण, पूर्ण ब्रह्म परमेश्वर जग पालन करता